ఈ ఫోటోలో కనిపిస్తున్న ఆమె పేరు నీతూ కుమారి. బీహార్ 2015 బ్యాచ్ మహిళా కానిస్టేబుల్. పంకజ్ సింగ్ను ప్రేమించి 2017లో ప్రేమ వివాహం చేసుకుంది. కుటుంబంతో కలిసి బీహార్లోని భాగల్పూర్ జిల్లాలో భాగల్పూర్ పోలీస్ క్వార్టర్స్లో ఉంటున్నారు. వీరి ప్రేమకు గుర్తుగా 2 పిల్లలు కూడా ఉన్నారు. బాబు శివాంక్ వయసు 4.5 ఏళ్లు, పాప శ్రియ 3.5 ఏళ్లు. కుటుంబమంతా చాలా సంతోషంగా ఉండేది. ఏం జరిగిందో ఏమో తెలీదు కాని గత కొన్నాళ్లుగా భార్యాభర్తలు తరచుగా గొడవలు పడటం మొదలుపెట్టారు. ఈ గొడవలు పెరగటంతో చిన్నపిల్లలతో సహా కుటుంబం మొత్తం బలైపోయింది. అసలు ఆ కుటుంబంలో ఏం జరిగింది? పిల్లలకు ఏమైంది? ఆవేశంతో వారు చేసిన తప్పేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. 2024 ఆగస్టు 13 మంగళవారం ఉదయం 9 గంటలకు వారి ఇంట్లో రోజూ పాలు పోసే వ్యక్తి వారింటికి వెళ్లి కాలింగ్ బెల్లు నొక్కాడు. మరోసారి నొక్కాడు. ఇలా ఎన్నిసార్లు నొక్కినా ఎవరూ స్పందించలేదు. దీంతో పాల వ్యక్తి పొరుగువారికి ఈ విషయం చెప్పాడు. వారు కూడా వచ్చి గట్టిగా పిలిచారు. అయినా కూడా నీతూకుమారి క్వార్టర్ నుంచి ఎలాంటి అలికిడీ లేదు. దాంతో ఇరుగుపొరుగు వారికి అనుమానం వచ్చింది. తలుపులు పగలగొట్టి ఇంట్లోకి వెళ్లి చూశారు. మహిళా కానిస్టేబుల్ నీతూకుమారి, ఆమె పిల్లలు, అత్త గొంతుకోయడం వల్ల మరణించి ఉన్నారు. మరోవైపు భర్త పంకజ్ మృతదేహం సీలింగుకు వేలాడుతూ ఉంది. ఇది చూసిన నైబర్స్ వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వటంతో పోలీసులు రంగంలోకి దిగారు. పోలీసులు పంకజ్ ఇంటిని పరిశీలించటం మొదలుపెట్టారు. ప్రతి చోటును చాలా పరీక్షగా చూస్తున్న పోలీసులకు ఆమె భర్త పంకజ్ రాసిన సూసైడ్ నోటు దొరికింది. ఆ సూసైడ్ నోటు చూసిన పోలీసులు ఒక్కసారిగా షాక్ తిన్నారు. ఆ సూసైడ్ నోట్లో ఇలా ఉంది: నా తల్లిని, 2 పిల్లలని గొంతుకోసి నీతూ హత్య చేసింది. దీంతో ఆవేశం పట్టలేక నేను కూడా నా భార్య నీతూ గొంతుకోసి హత్య చేశాను. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నాను అని సూసైడ్ నోట్లో రాసుకొచ్చాడు పంకజ్. అంతేకాదు, నీతూకి మరో వ్యక్తితో అక్రమ సంబంధం ఉందని, అందుకే నీతూ నా తల్లి పిల్లలను చంపిందని సూసైడ్ నోట్లో రాసుకొచ్చాడు పంకజ్. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన ఇప్పుడు భాగల్పూర్లో కలకలం రేపుతోంది. ఇదిలా ఉంటే ఈ ఘటనపై నీతూ మామ టీచర్ సునీల్ కుమార్ మాట్లాడుతూ పంకజ్ నీతూ మధ్య తరచూ గొడవలు జరిగేవని, పంకజ్ ఇలాంటి ఘటనకు పాల్పడతాడని కలలో కూడా ఊహించలేదని, ఈ హత్యలకు ముందు రోజు కూడా వీరిద్దరి మధ్య గొడవ జరిగిందని, దీంతో నీతూ తన సోదరికి ఫోన్ చేసి చెప్పిందని, గొడవలు ఎక్కువైతే బక్సర్కు వచ్చేయండి అని చెప్పిందని, అప్పుడు నీతూ మాట్లాడుతూ ఉదయం బక్సర్కి వస్తానని చెప్పిందని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నలుగురికి ఆదర్శంగా నిలవాల్సిన కానిస్టేబుల్ నీతూ చేసిన ఓ తప్పు ఇలా ఒక్కరు కాదు, 2 కాదు, ఏకంగా 5గురిని బలి తీసుకుంది. మహిళా కానిస్టేబుల్ చేసిన పనికి ఆగ్రహించిన ఆమె భర్త నీతూ ప్రాణాలు తీసి తాను కూడా ప్రాణాలు తీసుకున్నాడు.